कैमरा के लिए आपके लिए या कैमरा को लिए अलग है और मेरे लिए भी अलग है 25 कैमरा के लिए 25 रुपीस है థ్యాంక్ యూ. ఆ గొర్రె కాపరి అమ్మవారిని కనుక్కునేందుకు దీన్ని గొర్రెలకొండ అని పిలిచేవాళ్ళు. మళ్ళీ రాంగా ఏమైందంటే అది అందరూ మాట్లాడుకోవడం వల్ల గోల్కొండ అనే పేరైతే పడింది. ఆ కింది నుంచి పైకి వచ్చేటప్పుడు సగానికి ఆల్మోస్ట్ శత్రువులు చచ్చిపోతారు. ఈ నుంచి పైకి పోతే పూర్తిగా చచ్చిపోతారు. జై భవాని అంటున్నారు కదా, ఆవిడే ఆ దేవత. ఆవిడ్ని ఇక్కడ కనుక్కున్నారు. ఎవరు? ఆ కాపరి. ఇప్పుడు చూడండి అన్న, మొత్తం హైదరాబాద్ మొత్తం ఇక్కడ నుంచి చూస్తే మన కాళ్ళ కింద ఉన్నట్టుంటుంది. ఎన్నాళ్ళ నుంచి పని చేస్తారు పంతులు గారు ఇక్కడ? థర్డ్ జనరేషన్ అంట. ఇతంది థర్డ్ జనరేషన్ అంటే ఇంకా 2 జనరేషన్ అంటే వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు ఈయన రాబోయి వీళ్ళ కొడుకులు కూడా చేయవచ్చు. ఇది 3వ జనరేషన్ అంటారు. ఇది జనరేషన్లో సందే ఎలా ఉన్నారు? బాగున్నారా? టీవీ ఆడుతున్నది అది అన్నీ లక్కీ భాస్కర్ మూవీ కానీ రాత్రి వీడియో రికార్డ్ చేసి అదంతా అప్లోడ్ చేస్తే చాలా లేట్ అయిపోయింది. మేబీ ఈరోజు 7 గంటలకు అట్లా వస్తుందేమో వీడియో. గోల్కొండకు పోవాలనుకోని ఈరోజు బయలుదేరాలా. ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. జస్ట్ ఈ లోయర్ అండ్ ఈ బనియన్తోనే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అట్లా పనుకున్నా. జస్ట్ అట్లా పనుకున్నా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే గోల్కొండ అయితే బయలుదేరుతాను అనమాట. నేను ఇంక ఓలా కానీ ఏదైనా బుక్ చేసుకొని బయలుదేరి వెళ్ళాలా. ప్రసాద్ 8701. ఎక్కడి నుంచి ప్రసాద్? నువ్వు ఎక్కడ? మీ ఊరే కరీంనగరేనా? ఇది నువ్వు మామూలుగానే ఫుల్ టైం జాబా లేకపోతే ఎట్లా? ఓన్లీ పార్ట్ టైం జాబ్ చేస్తాం అంతే. పార్ట్ టైం జాబ్. నేను చెప్పలా, ఖాళీగా ఎవరు ఉండరు ఇక్కడ హైదరాబాద్లో. అందరూ కూడా యూత్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అంతా ఇప్పుడు స్టార్టింగ్ ఇది గోల్కొండేనా? ఓ ఎంట్రన్స్ కూడా దీనికి మళ్ళీ సపరేట్గా ఎంట్రన్స్ కూడా ఉంది కదా గోల్కొండకి. పెద్ద పెద్ద చెక్కల్టీ, పురాతన కాలం చెక్కల్టీ కూడా ఉన్నాయి. ఎంత గోల్కొండ ఏరియా. అన్ని గోల్డ్ కంటికి ఎన్ని ఎంట్రన్స్ ఉన్నాయి మొత్తం? 4. అదిగో ఆడ గోల్కొండ కోట కాస్తుంది ఆ పైన. దాని గురించి ఒక చరిత్ర, పెద్ద చరిత్ర ఉన్న చెప్తారా అడిగిపోయిన తర్వాత. సో అనదర్ లొకేషన్కి అయితే వచ్చేసామని. గోల్కొండ రాజులు కట్టిన కొండ ఏదైనా ఉండదంటే హైదరాబాద్లో ఇది ఒక గోల్కొండ. ఇది ఒక మిస్టరీ. ఇదేనా ఎంట్రన్స్? మేబీ ఇదే ఎంట్రన్స్ అనుకుంటా. ఇదంతా రాతి కట్టడమే. ఐ థింక్ సో 90% అంతా రాతి కట్టడం కానీ. యా సారీ, బ్యాగ్ కూడా చెక్ చేస్తున్నాను. That is the only mics. Okay. Sir, what is this? Yeah, mic. This is the mic. But do not Mic. Sir, mic is only not used inside. I cannot use the mic? Yes, you have to take permission with archaeological department. Really? You can take the video from this. Okay. But do not use mic. Okay, all right. But you do not No, use it's inside okay. also. Yeah, okay. I'm not using. It's you tell me not using. This camera seizure. Thank you, brother. You wanna check? No, thank you. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనం మైక్స్ అయ్యి వాడేదానికి లేదండి. ఓన్లీ ఈ అంటే మీకు ఏదైనా ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు. లైక్ వీడియోస్ కావాలంటే వీడియోస్, ఫొటోస్ కావాలంటే ఫొటోస్, ఏదైనా తీసుకోవచ్చు. కానీ మైక్ మాత్రం యూజ్ చేసేదానికి ఛాన్స్ లేదు. దిస్ ఇస్ ద గోల్కొండ. లుక్, అంతా రాతి కట్టడమే అండి. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది, చాలా పెద్ద చరిత్ర ఉన్నది. ఒకప్పుడు హైదరాబాదు మన ఇండియాలో కలిసేదానికి ఒకప్పుడు ఒప్పుకోలే. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించిన తర్వాత, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకి గోల్కొండ ఒక రాజధానిగా ఉన్నింది. హైదరాబాద్కి ఒక రాజధాని లాగా ఉన్నింది. వాళ్ళకి చెప్పినాడు అనమాట. హైదరాబాద్ వాళ్ళకి ఏమని చెప్పినాడంటే,
నీకు ఇష్టమైతేనే నువ్వు ఇండియాలో కలుసు, లేకపోతే నువ్వు సపరేట్గా ఒక దేశంగా అయినా ఉండేదానికి వీలు ఉంటుంది అనేసినారు. అప్పుడు మనకు వల్లభాయ్ పటేల్ ఎవరా ఒకప్పుడు మనం వల్లభాయ్ పటేల్ ఏమన్నా అంటే, ఇప్పుడు హైదరాబాద్ అనేది మన ఇండియాలో ఒక నడుబొడ్డున అంటే మిడిల్లో ఉంటుంది. కానీ దానివల్ల చాలా పెద్ద ఇష్యూ జరిగిందనమాట. ఎంత ఇష్యూ అంటే ఇట్స్ గోయింగ్ టు వార్. అంటే మన ఇండియాలోనే ఒక రాష్ట్రంతో మన ఇండియా ఒక రాష్ట్రాన్ని యుద్ధానికి దిగే అంత స్టేజ్కి వచ్చేసింది. అది చెప్తాను ఎందుకనేది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లోపలికి వెళ్తాం, దాని తర్వాత మనం టికెట్ తీసుకోవాలంటే మనం టికెట్ అయితే తీసుకోవాలి. డైరెక్ట్ అయితే వచ్చేసిన అన్నీ బాగున్నాయి, కానీ టికెట్ కౌంటర్లో ఓన్లీ క్యాష్ మాత్రం ఇవ్వాల్సి వస్తుంది. ప్రపంచం మొత్తం మన ఇండియా మొత్తం ఇది ఉన్నది, కానీ ఇది ఇండియా మొత్తం మన ఫోన్పే యూజ్ చేయొచ్చు. కానీ నేను చెప్తాను కదా, హైదరాబాదు ఇక్కడ ఇది గోల్కొండలో, చార్మినార్లో ఓన్లీ డబ్బులు మాత్రమే తీసుకుంటాను. వాళ్ళు ఎందుకు డబ్బులకి అంత ఇంపార్టెన్స్ ఇస్తానో నాకు అర్థం కాదు. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఫోన్పే తెచ్చి వాళ్ళకి అకౌంట్లో పడిపోతుంది కదా, గవర్నమెంట్ అకౌంట్. कैमरा को लिए अलग है और मेरे लिए भी अलग है. 25 कैमरा के लिए 25 रुपीस है. థ్యాంక్ యూ. నా కోసం ఒక టికెట్ తీసుకోవాలి అండ్ కెమెరా కోసం కూడా ఒక టికెట్ తీసుకోవాలి. నా కోసం 25 రూపీస్ అయితే కెమెరా కోసం 25 రూపీస్. చూడండి, మీరు చూస్తున్నారు కదా, మొత్తం రాయే, కనికిరాయి. ఇది కనికిరాయి బండ, మొత్తం రాయి తప్పితే ఇంకేం కానరాడు. ఓకే, అంతా లైటింగ్ అంతా ఇచ్చినాడు. లైటింగ్ డిజైన్తో మొత్తం ఫుల్గా నింపేసినాడు. ఒకలా ఎంత లైటింగ్ డిజైన్, మొత్తం రాయి. ఇంకా చెట్టు జదల్లా తెలుసు కదా, దేంతో చేసినారు. గ్రానైట్స్, చున్నము అండ్ అదేదో సంథింగ్ ఏదో తెలియదు మనకు. ఒక చిన్న లెక్క ప్రకారం ఈ కోటని ఒక గొర్రెల కాపరి అయితే కనుక్కున్నట్టుగా చెప్తున్నారు. ఎట్లా అంటే, గొర్రెల కాపరి ఇట్లా కాచుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కనపడే తల్లికి అప్పుడు ఉండే ఒక సుల్తాను దీని మీద ఒక పెద్ద కోటని నిర్మించినట్టుగా మామూలుగా అయితే హిస్టరీ అయితే చెప్తుందనమాట. అదిగాక ఇక్కడ అమ్మవారి విగ్రహం ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒకవేళ కోట కానీ కట్టినా అనుకోండి, ఏదైనా కానీ ఒక శత్రువు మన మీద అటాక్ చేస్తూ ఉన్నప్పుడు క్లియర్గా, అంటే ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు లేదో, లోక్ హైదరాబాద్ ఇక్కడ మీకు డౌన్లో కనపడుతుంది కదా, మొత్తం కింద డౌన్లో శత్రువులు ఎవరు వచ్చా ఉన్నా కానీ క్లియర్గా కనపడుతుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ కోటను అయితే కట్టడం ప్రారంభించినారు. ఒకప్పుడు ఆ గొర్రె కాపరి అమ్మవారిని కనుక్కునేందుకు దీన్ని గొర్రెలకొండ అని పిలిచేవాళ్ళు. మళ్ళీ రాంగా ఏమైందంటే, అది అందరూ మాట్లాడుకోవడం వల్ల గోల్కొండ అనే పేరైతే పడింది. ఇప్పుడు దీన్ని గోల్కొండ అని, ఈ ఏరియాకి గోల్కొండ అని ఒక పేరైతే వచ్చింది. ఇక్కడ ఎన్ని బొక్కలు ఉన్నాయో, ఎవరు పోతున్నారో ఏం మొత్తం కావడం. మన తర్వాత 11వ శతాబ్దంలో ఈ కోటని ఇంకా పెద్దదిగా కాకతీయ రాజులు అనేవాళ్ళు మొత్తం గట్టిగా, అంటే సున్నప్రాయి గ్రానైట్తో ఈ కోటని పూర్తిగా నిర్మించారు. లైక్ ఇది చూడండి, తిరంగలు కావచ్చు, ఇది ఏమైతే కాదో చూస్తున్నారు కదా, రాగి ఎలా కనపడుతుంది, మొత్తం రాగి, ఇదంతా రాగి. దీంట్లో మండుగుండు పెట్టి పేల్చేవారు అనమాట. ఎవరి మీద? శత్రువుల మీద. అంటే ఆ కింది నుంచి పైకి వచ్చేటప్పుడు సగానికి ఆల్మోస్ట్ శత్రువులు చచ్చిపోతారు. ఈ నుంచి పైకి పోతే పూర్తిగా చచ్చిపోతుంది నా ప్రాబ్లం. ఈడెవడో ఎదవ దీంట్లో చూడండి, ఎదవ నా కూడా ఎవడో బాటిల్ దుడిచిపెట్టినాడు. నుంచి ఇంకా చాలా పైకి ఉన్నది పోవాలా. ఇది పెద్ద కోట. ఇటు నుంచి మీకు బ్యాక్గ్రౌండ్ మీకు కనపడుతుందో లేదో తెలియదు, కానీ ఫుల్ ఏరియా హైదరాబాద్ కావచ్చు. ఇంకా పైకి పోయినామంటే ఫుల్ క్లారిటీగా ఉంటుంది. మీకు ఇక్కడ కావచ్చు కదా, అంకలమ్మ, గంగలమ్మ, పోచమ్మ. ఇంతకుముందు నేను ఏం చెప్పినానో నాకు తెలీదు. ఆ దేవత ఈవిడే అనమాట. ఈడ చెప్పులైతే వదిలిపెట్టిపోవాలి. ఇటు నుంచి గుడి లోపల పోవాలి. చూద్దాం పైకి. జై భవాని అంటున్నారు కదా, ఆవిడే ఆ దేవత. ఆవిడ్ని ఇక్కడ కనుక్కున్నారు. ఎవరు? ఆ కాపరి. ఆ కాపరి ఆ మహంకాళ తల్లిని ఎక్కడైతే కనుక్కున్నారనమాట. దిస్ ఇస్ ద లాస్ట్
పైన కోట ఇదే ఆఖరి లాస్ట్ అనమాట. లోక్ ఇదే గోల్కొండ. ఈడు కూడా ఒక పెద్ద పిరంగి ఉన్నది. ఇదొక పిరంగి, ఆడొక పిరంగి. హాయ్ గైస్. ఇంకా యువతలు చూసుకుంటే చాలా కోటలు చుట్టుపక్కల. ఇప్పుడు చూడండి మొత్తం హైదరాబాద్ మొత్తం ఇక్కడ నుంచి చూస్తే మన కాళ్ళ కింద ఉన్నట్టుంటుంది. లుక్. యా, ఎన్ఎస్ఏ వ్లాగ్స్. ఎన్ఎస్ఏ వ్లాగ్స్. ఎస్. ఆ గోల్కొండని మన ఇండియాలో ఎలా కలిపినారో అది కూడా చెప్తా చూడండి. అక్కడ పిల్లోళ్ళు నేను హిస్టరీ చెప్దామని స్టార్ట్ చేస్తునేటప్పటికి ఇక్కడే లోకల్గా ఉండేవాళ్ళు పిల్లలు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అందుకని కిందికి వెళ్ళిపోతున్నా. ఎన్నాళ్ళ నుంచి పని చేస్తారు పంతులు గారు ఇక్కడ? థర్డ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ అంట. ఇతంది థర్డ్ జనరేషన్ అంటే ఇంకా 2 జనరేషన్ అంటే వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు ఈయన రాబోయి ఇలా కొడుకులు కూడా చేయవచ్చు. ఇది 3వ జనరేషన్ అంటారు. సుమారంగా అటు ఇటు ఈ గోల్కొండని రాజులు 200 సంవత్సరాలు పరిపాలించారు. అందరు పేర్లు చెప్పుకుంటా పోతా ఉంటే ఈ రోజుకి తెల్లారిపోతుంది. కానీ డైరెక్ట్గా విషయంలోకి వస్తున్నాయి. అసలు ఈ గోల్కొండని అంటే హైదరాబాద్ మహానగరాన్ని మన ఇండియాలోకి ఎలా కలుపుకున్నారు అనేది. 1947 ఆగస్టు 15న మనకైతే స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఉండే నిజాం నవాబులు ఈ హైదరాబాద్ని అంటే ఈ గోల్కొండని మన భారతదేశంలో విలీనం చేయడానికి నిరాకరించినాడు. మహానుభావుడు ఆలోచన ఏంటంటే ఈ హైదరాబాద్ని అంటే ఈ గోల్కొండని మొత్తం ఒక సపరేట్ కంట్రీగా చూపించాలని చూసినాడు. లేకపోతే పాకిస్తాన్ లో కలుతా అని చెప్పినాడు. ఇదిగాక ఈ రాజు దగ్గర ప్రైవేట్ సైన్యం చాలా జాచి ఉండేది. ఈ రాజు ఏం చేసిన అంటే మన భారతదేశానికంటే మన సైన్యానికి తెలియకుండానే పాకిస్తాన్ నుంచి వెపన్స్ కొనుక్కోవడం ట్రై చేసినాడు. ఇట్లా ఉండే మన హోంమంత్రి వల్లభాయ్ పటేల్ గారు రాబోయే కాలంలో అంటే మన చేజారిపోతుంది సిచ్యువేషన్ అనేసి ఇట్లు ఈ పరిపాలించి ఈ రాజుకైతే గెట్టు వార్నింగ్ ఇచ్చినాడు. నువ్వు చేసే తప్పు ఇలాంటి చేయొద్దు అని. రాజు ఇంటాడా ఇండో, ఎందుకంటే డబ్బు పోగరు. అప్పట్లో మన భారతదేశంలో కల్లా గోల్కొండ రాజుల దగ్గర విలువైన సంపద అంటే మన దేశానికి మించిన సంపద ఎక్కువ, 2 ఎక్కువ ఉండేది వీళ్ళ దగ్గర. ఇప్పుడు ఎవరిని లెక్క చేసేదిరా ఈ రాజులన్నీ. కానీ చూసినాడు వల్లభాయ్ పటేల్ గారు 1948 సెప్టెంబర్ 13న మొత్తం హైదరాబాద్ చుట్టూరు అంటే ఇండియన్ ఆర్మీని మొత్తం హైదరాబాద్ చుట్టూరు దింపేసినాడు. గోల్కొండను పరిపాలించే రాజు కూడా నేను కూడా యుద్ధానికి సిద్ధమే అనేసి ఆయన కూడా దిగినాడు యుద్ధానికి. సరేరా యుద్ధం చూసుకుందాం నీ తడాకా నా తడాకా అనేసి దీని ఆపరేషన్ పేరు కూడా పోలో సంథింగ్ ఏదో పెట్టినారు అప్పట్లో. సెప్టెంబర్ 13వ తేదీన ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసి కరెక్ట్గా సెప్టెంబర్ 17వ తేదీన మొత్తం పూర్తి అయిపోయింది. కరెక్ట్గా 4 రోజుల్లో ఈ హైదరాబాదు ఈ గోల్కొండ రాజుల్ని మొత్తం ఆధీనంలోకి తీసేసుకుంది. ఇండియాలో ఇంకొక తీరు కూడా ఉన్నది. అప్పుడు పరిపాలించే రాజు యుద్ధం జరిగే సమయంలో తన సొంత మనుషులు అంటే ప్రైవేట్ సైన్యం కావచ్చు, అక్కడ బతికే కొంతమంది అంటే లోకల్ వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఆ యుద్ధంలో చనిపోవడం వల్ల ఆయనే మొత్తానికి దిగజారి అంటే కిందికి దిగజారి ఇంక నాకు ఈ యుద్ధం వద్దు, నన్ను అరెస్ట్ చేసి తీసుకొని మా గోల్కొండని హైదరాబాద్ని ఇండియాలో విలీనం చేయండి అనేసి లాస్ట్కి ఆయనే భంగపడినట్టు కూడా సంథింగ్ చరిత్ర ఉన్నదంతే. ఒకవేళ అప్పుడు కానీ మన వల్లభాయ్ పటేల్ గారు ఈ నిర్ణయం కానీ తీసుకోకపోయింటే ఒకవేళ ఈ రాజులు వాళ్ళు సొంతంగా దేశం కానీ నిర్మించుకోగానే ఉంటే మనకు యాళ్ళని ఇబ్బందులు వచ్చిండు. ముందుగానే ఈ రాజు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర వెపన్స్ కొనేవాళ్ళు. అప్పట్లో కానీ మన ఇండియా వీళ్ళకి సొంత దేశం కానీ ఇచ్చేసింది అనుకోండి యాళ్ళని ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి పడుండు. ఎందుకంటే మన ఇండియాలో నడుబొడ్డునున్నది హైదరాబాదు. ఎటు తిరిగినా కానీ మొత్తం అందరికీ ఇబ్బంది అయిపోయింది. అప్పుడు నాయకులంతా దేశం కోసం కృషి చేసి దేశాన్ని ఎట్ట నిలబెట్టాలి అనేసి కష్టపడితే ఇప్పుడుండే నాయకులు మొత్తం దేశాన్ని ఎట్ట మేద్దాం అనేసి చూస్తాను. తెలిసినంత వరకు గోల్కొండ మ్యాటర్ అయితే ఇది మామ. కానీ గోల్కొండ అయితే ఉన్నది ఒక రోజు మొత్తం తిరిగి చూడొచ్చు. గోడ చూసినారా ఎంత పెద్ద గోడ, ఇంత హైట్ ఎట్లా కట్టినారా నాయన. ఓన్లీ అదే చెప్తున్నా కదా సున్నపు రాయి, సున్నపు ఇదంతా గ్రానైట్ రాయి అండ్ సున్నపు మాత్రమే కట్టినారు. చూడండి అసలుకి ఈ గోడ వెడల్పు చూడండి ఎంత నాకు. 2 బారల వెడల్పు. ఓన్లీ గోడ మాత్రమే 2 బార్లు. ఏదో లోపలైతే ఏదో సంథింగ్ ఉన్నది, ఏదో పలక మీద రాసుండారో చూద్దాం. ఈ మసీదు మధ్యలో ఒక అందమైన గూడు మహోబ్రాబో కల్మా రూపంలో ఉన్న ఈ 3 ద్వారాలు ఒక సమావేశ మందిరము. మసీదుకు 2 వైపులు కమాన్ల ద్వారాలు ఉన్నాయా నాకు అర్థం కాలే. బట్ ఏందో మీరు
అది మొత్తం చూడండి నా పరిస్థితి ఎలా అయిందంటే మొత్తం క్యాప్చర్ చేసిన తర్వాత నీళ్ళలో మునిగి అలాగే బయటకు వచ్చినట్టు అయిపోయింది నా పరిస్థితి. మొత్తం తడిసిపోయింది పూర్తిగా, జీరో. టైం అప్ అయిందంట, అటు సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు. అందుకనేసి నేను లోపలికి పోయి ఆ మందిరాన్ని అయితే నీకు నేను చూపిలేకపోయినా, ఎవరన్నా చూచాలేండి ఈసారి, ఎవరన్నా చూపిస్తారు. ఇది గోల్కొండ యవ్వరంబ, దాని హిస్టరీ ఎట్టునింది, కొంతమంది గదులు అట్టున్నాయి, తెలిసిన కాడికి చెప్పిన. ఇంకెక్కడ పోవాలి ఇప్పుడు? డైరెక్ట్గా మనం ట్యాంక్ బండ్కి అయితే పోదాం. ఓకే, బాయ్.